అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత. టాలీవుడ్ మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు టాలీవుడ్. మరి న్యాయం కోసం ఎవరి దగ్గరికి పోయిందట? రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారి దగ్గరికి ఆమె పోయింది. మరి ఆ మోసం చేసిన టాలీవుడ్ నిర్మాత ఎవరు, మోసం చేయబడ్డ యువతి ఎవరు అనేటువంటిది క్లియర్గా మనకు ఇందులో రాయలేదు. ఒకసారి చూద్దాం. సదరు నిర్మాతలను పిలిపించేందుకు నోటీసులు సిద్ధం చేసిరట. ఆ నిర్మాతను సిద్ధం చేసిన తర్వాత ఈ అమ్మాయి డ్రాప్ అయింది. గట్టిగా కొట్లాడకుండా డ్రాప్ అయిపోయింది అట. వద్దు వీళ్ళు నాకెందుకు, మళ్ళీ నేను రోడ్ ఎక్కితే నాకు ఇబ్బంది జరుగుతుందేమో అనేది. ఒకసారి చూద్దాం. అనూహ్యంగా బాధితురాలి వెనుకడుగట. ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె వెనుకడుగేసింది. నేను మీడియా ముందుకు రాను, నేను ఇక మీ ముందుకు రాను, మీ కంప్లైంట్ కూడా వేయను, దూరం పోతున్నాను వెళ్ళిపోయిందట. సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లది ఇదే పని. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్తుంది. ఏం జరిగింది ఒకసారి చూద్దాం. సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద అమ్మాయిలు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కు చెందిన పెద్ద పేరున్న ఓ నిర్మాతకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వారితో పిల్లలు కని మోసం చేశాడని ఆరోపించారు. బాధితురాలు న్యాయం కోసం తమ వద్దకు వచ్చిందని, సదరు నిర్మాతను పిలిపించేందుకు కమిషన్ నోటీసులు సైతం సిద్ధం చేసిందని, అనూహ్యంగా బాధితురాలు వెనుకడుగు వేసిందని తెలిపారు. ఇండస్ట్రీలో వేధింపులకు సంబంధించిన కొన్ని కేసులు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నాయన్నారు. మీడియా ఒక్కసారి ఈ సినీ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, అట్లాగే మహిళా కమిషన్, వీళ్ళందరూ కూడా అసలు ఈ సినీ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, సినీ ఫీల్డ్లో బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎట్లా బాధించబడుతున్నారు వాళ్ళు. సినీ ఫీల్డ్లకు అబ్బాయిలు పోతే ఏం కాదు, కానీ ఒక అమ్మాయి హీరోయిన్ గానో, ఒక సైడ్ ఆర్టిస్ట్ గానో, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గానో పోతే ఆమె సెక్సువల్ హరాస్మెంట్స్, లైంగిక వేధింపులు అనేక మంది ఎదుర్కొంటున్నారు. మరి ఆ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు ఏ రకమైనటువంటి రక్షణ వాళ్ళకి ఇస్తున్నారు ఈ ప్రభుత్వం? ఆ సినీ ఫీల్డ్ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. దిల్ రాజు నాయకత్వంలో పోతున్నారు. మా సినిమా రేట్లు పెంచాలి, లేకపోతే ఈ పైరసీని అరికట్టాలని మొన్న సివి ఆనంద్ను కలిసిరు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్. మరి ఆ ముగ్గురు ఈ లైంగిక వేధింపుల మీద చట్టం వేయాలి, లైంగిక వేధింపులు గురి చేస్తున్నటువంటి సినీ ఫీల్డ్లో అందరి మీద చర్యలు తీసుకోవాలని ఎందుకో పోలీసులను కలుస్తలేరు, రేవంత్ రెడ్డిని కలుస్తలేరు. మాకు సినిమా టికెట్లు పెంచుర్రి, మేము ఇంకా కోట్లు దండుకుంటా పోతుంటాం. గిదా లైంగిక వేధింపులకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారు పెద్ద హీరోలందరూ కూడా? మీ టికెట్లు పెంచితేనే అయిపోతుందా? మీరు కోట్లు తీసుకుంటారు, రెమ్యునరేషన్ కోట్లు తీసుకుంటే అయిపోతుందా? ఎవరు ఎక్కువ తీసుకుంటారా అని గొప్పలు చెప్పుకుంటారా? మరి ఒక సినిమా తీస్తే ఆ సినిమాలలో లైంగిక వేధింపులకు గురైనటువంటి ఎంతో మంది మహిళలు ఉంటున్నారు, ఎంతో మంది ఆర్టిస్టులు ఉంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? దాని మీద చట్టం వద్దా? దాని మీద కమిటీ వద్దా? దాని మీద విచారణలు వద్దా? అంటే మీ అవసరాలకు మీకు ఏం ఉపయోగం ఉంటుందో దాని మీద కావాలి. ఇవన్నీ కూడా తొక్కివేయబడుతుంటాయి అన్నట్టు, పెద్దగా పైకి రానియరు. దయచేసి సినీ ఫీల్డ్లో ఎవరైతే లైంగిక వేధింపులకు గురవుతున్నారో వాళ్ళంతా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి, ఒక కమిటీ వేయాలి, విచారణ చేయాలి సీక్రెట్గా. ఎవరైతే ఈ లైంగిక వేధింపులకు గురి చేసిరో వాళ్ళను సినీ ఫీల్డ్ నుంచి వెళ్ళి మొత్తం శాశ్వతంగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సభ్యత్వం తీసేయాలి. అట్లా మళ్ళొక్కసారి లైంగిక వేధింపులు అందులో ఉండవు, ఇక గురిగావు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా లైంగిక వేధింపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగం నుంచి రిమూవ్ చేస్తారు కదా. వాళ్ళ మీద ఒక కమిషన్ నడుస్తుంటుంది, విచారణ నడుస్తుంటుంది కదా. మరి సినీ ఫీల్డ్లో అట్లాంటిది ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఐబొమ్మ చాలా క్లారిటీ చెప్తుంది. మనం సపోర్ట్ చేయొచ్చు ఐబొమ్మను కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారు? రూపాయి టికెట్ లేకుండా సినిమా చూపిస్తున్నాడు మన ఫోన్లో మనకు. మరి ఈ సినీ ఫీల్డ్లో వాళ్ళు రెమ్యునరేషన్ కోట్లలో పెంచుతున్నారు. వాళ్ళు ఐబొమ్మ వాళ్ళు చెప్తున్నది ఏంది? వాళ్ళు కోట్లు దండుకుంటున్నారు. ఆ కోట్లు రెమ్యునరేషన్ పెంచుకోవడం వల్ల సినిమా కాస్ట్ పెరుగుతుంది. సినిమా కాస్ట్ పెరగడం వల్ల చూసేటువంటి పేదల మీద టికెట్ల రూపంలో భారం పడుతుంది, వాహనాల పార్కింగ్ రూపంలో భారం పడుతుంది, తినే స్నాక్స్ మీద భారం పడుతుంది అని చెప్పేసి ఐబొమ్మ చాలా క్లియర్ కట్గా చెప్తుంది. పేదోళ్ళను కొట్టి మీరు వాళ్ళకు కోట్లు, ఆ హీరో వచ్చి చేసేది ఏం లేదు, వస్తాడు, గంటల సేపు నటిస్తాడు, పోతాడు. ఆయనకు 5 కోట్లు ఇవ్వాలి, 10 కోట్లు ఇవ్వాలి.
ఈ పేదల మీద భారం వేయాలి. ఐబొమ్మ కరెక్టే చెప్తుంది కదా. సివి ఆనంద్ గారికి ఐబొమ్మ సవాల్ చేసింది కదా, దమ్ముంటే పట్టుకోరని చెప్పి. సివి ఆనంద్ గారు కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంది, మహిళల మీద ఆయన ఐబొమ్మ మీద ఎంత దృష్టి పెట్టిండో, ఐబొమ్మను పట్టుకొని తీరుతామని ఎట్లా చెప్తున్నాడో, ఐబొమ్మకు సంబంధించినటువంటి ఎట్లా ఛాలెంజ్ స్వీకరించి ఆయన రెస్పాండ్ అయ్యిండో, ఈ సినీ ఫీల్డ్లో మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? సిపి గారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు అంటే మహిళలకు సంబంధించి సినీ ఫీల్డ్లో ఏం జరిగినా ఎవడు పట్టించుకోడు, ఎవడు పెద్దగా లైట్ తీసుకుంటాడు. ఇది పోలీసు వ్యవస్థ సినీ ఫీల్డ్లో మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఐబొమ్మ మీద ఎట్లయితే ఛాలెంజ్ స్వీకరించారో ఈ ఛాలెంజ్ మీద కూడా స్వీకరించి ఆ సినీ ఫీల్డ్లో మహిళలకు సంబంధించి రక్షణ కల్పించడానికి విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది.